హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు. ఈరోజు అమ్మతో ప్రతిరోజులో మనం ఒక మంచి వీడియోనే చూడబోతున్నామండి. ఏమంటే ప్రతిరోజు మన మధ్యలో జరిగే విషయాలే నేను వీడియో ద్వారా మీ ముందుకు తెస్తున్నాను. ఇలాంటి విషయాలు మీరు గనక వీడియో ద్వారా చూశారనుకోండి, తెలుసుకున్నట్లయితే మనం ఏమన్నా మిస్టేక్ చేసినట్లయితే దాన్ని సరిదిద్దుకోవచ్చు. అందుకని ఈ విషయాలన్నీ మీకు తెలియజేస్తున్నా. మీ అందరికి తెలియదు అని కాదు. ఇలా జరిగితే ఎలా అని రియాక్ట్ అవుతారు. చూడండి, ఆల్రెడీ టైటిల్ చూసుంటారు కదా, తల్లిదండ్రులకి కన్నబిడ్డల భారమా? ఎలా భారం అవుతారండి పిల్లల్ని? కని పెంచి ప్రాణం కంటే ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అలాంటి పిల్లలు భారమా అంటే కొంతమంది ఈ మధ్యకాలంలో భారంగా భావిస్తున్నారు. ఏంటండి మీరు భలేవాళ్ళు, పిల్లల్ని ఎవరన్నా భారంగా భావిస్తారా అంటే అది దేని వలన, ఎందుకు అలా భావిస్తున్నారు? ఈ విషయాలన్నీ ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము. నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, అలానే కమెంట్స్ పెట్టండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, సరేనా? ఇప్పుడు వీడియో చూద్దాం. మంచి మంచి వీడియోస్ వస్తాయి, చూడండి. మధ్యలో చేయలేక ఆగిపోయాను, ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నా. కొన్ని కారణాల వల్ల చేయలేకపోయా. చూసి ఎప్పట్లాగా సపోర్ట్ చేయండి, సరేనా? ఇప్పుడు వీడియో చూద్దాం. ఎలా పిల్లలు తల్లిదండ్రులకు భారం అవుతారు అంటే, ఇప్పుడు ఏమంటే పిల్లలకి పెళ్ళయ్యే వరకు చాలా ప్రేమగా చూస్తూ ఉంటారండి తల్లిదండ్రులు. వాళ్ళ వెనకే తిరుగుతూ ఉంటారు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే, సరేనా? ఇలా చూస్తున్న తల్లిదండ్రులు పెళ్ళవగానే ఎందుకు ఒకేసారి మారిపోతున్నారు అని చాలామంది పిల్లలు అడుగుతున్నారు. నాకు తెలిసిన చోట్లోనే కొన్ని నేను చూసి ఈ వీడియోని మీకు నేను షేర్ చేస్తున్నా. తెలియని విషయాల్ని, నాకు కూడా కొన్ని తెలియవు, ఇవి చూసిన తర్వాత, జరిగేది చూసిన తర్వాత తెలిసి అది మీకు నేను షేర్ చేస్తున్నా, సరేనా? ఎందుకు భారం అవుతారు? అంత ప్రేమగా చూసుకున్న పిల్లలు పెళ్ళైతే విడివాళ్ళు వేరే పిల్లలు అయిపోతారా చెప్పండి? బయటోళ్ళు అయిపోతారా మనం వాళ్ళని చూడడానికంటే? దానికి కారణం ఏమంటే, ఫస్ట్ ఆడపిల్లలను చూద్దాం. ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తారండి. చేసిన తర్వాత అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటారు. ఇంకా కొన్ని రోజులకి పిల్లలు హస్బెండ్ అందం తీసుకొని వచ్చి ఇక్కడ ఉంటారనమాట. ఉన్నప్పుడు ఈ తల్లికి ఏమవుతుందంటే, తండ్రికి కూడా ఎక్స్ట్రా పనులు వస్తూ ఉంటాయి. తల్లికి ఏమవుతుందంటే, అబ్బా ఇన్ని రోజులు ఇంతమంది ఉంటే మనం ఇంతమందికి పని చేయగలమా ఆలోచించడం స్టార్ట్ చేశారు. దీనికి కారణం ఏమంటే, ముందు రోజుల్లో ఉన్నంత ఓపిక ఇప్పుడున్న వాళ్ళకి, అది మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే, అంత ఓపిక అనేది లేదండి. ఓపిక తగ్గిపోతూ వస్తుంది. ఎందుకంటే మంచి ఆహారం మనం తీసుకున్నా కూడా అవన్నీ మందులేసి అవేసి ఇవేసి పండించడం వలన అందరికి ఏవో ఒక రోగాలు. ఇంతకుముందు బీపీ షుగర్ ఎంతమందికి ఉందండి అప్పుడు పాతకాలంలో? అసలు మనం అలాంటి మాటలు కూడా వినుండం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఈ కంప్లైంట్స్ ఉన్నాయి. ఓపిక లేదు, నీరసం. అందువలన ఇంటిల్లు పాది వచ్చి ఏదో ఒక రోజు ఉంటే చేసి పెడతారు. 10 రోజులు ఉంటే, అప్పుడప్పుడు వచ్చి వారం రోజులు ఉంటే చేసి పెట్టగలరా? చెయ్యలేరు. పిల్లల్ని ఇక్కడ చూసుకోకూడదని కాదు, ఓపిక లేక అనమాట. అది మనం కూడా అర్థం చేసుకోవాలి. వెళ్ళామనుకోండి ఇంటిల్లి పాది, వాళ్ళకి మనం ఏమన్నా హెల్ప్ చేసామనుకోండి పనుల్లో, చిన్న చిన్న పనుల్లో, ఒక కూరగాయలు కట్ చేసి ఇవ్వడమో, ఏదో సామాను కడిగి ఇవ్వడం, ఏదో చిన్న చిన్న పనులు చేసినా కూడా వాళ్ళకి అంత భారం ఉండదు. వీళ్ళేమనుకుంటారు, మేము అక్కడ ఉన్నప్పుడు, లేకపోతే సాటర్డే సండే వచ్చి కూర్చుంటారు, లేకపోతే వారంలో 3 రోజులు కూడా వస్తారు. ఎప్పుడు వాళ్ళకి వీలు పడిద్దో అప్పుడు వచ్చి ఉంటారు. పిల్లలకి హాలిడేస్ ఇస్తే వచ్చి కూర్చుంటారు. అప్పుడు ఏమైద్దంటే వీళ్ళు అనుకుంటారు, ఆహా అందరూ వస్తున్నారు ఇంటిల్లి పాది, మనం ఎలా పనులు చేయగలం అబ్బా అనుకుంటారు. నిజంగానే అనుకుంటున్నారండి ఈ కాలంలో. వాళ్ళేమనుకుంటారు, మనం వారం అంతా పనులు అని చెప్పేసి అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు వెళ్తూ వస్తూ ఉన్నాము, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే బాగా రెస్ట్ తీసుకోవచ్చు, అమ్మ చేసి పెట్టిద్ది, అమ్మ ఏమనుకోదు కదా కూతురు అని చెప్పి అన్ని ప్రేమగా చూసుకుంటుంది. ఎట్లయినా అత్తగారింట్లో లాగా అమ్మ ఉండదు, అత్తగారు అయితే తిట్టుకుంటారు అన్ని పనులు చేయాలని. ఇక్కడ మనం పనులు చేసేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి పనులు చేసేసి రెస్ట్ లేకుండా తిరుగుతున్నాం, పిల్లలకి చదువులు చెప్పించడం అది ఇదని. వెళ్ళేసి మనం ఎప్పుడన్నా హాలిడేస్ వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో కూర్చుందాం, అన్నీ అమ్మ చేసి పెట్టింది, మనం శుభ్రంగా తినేసి రెస్ట్ తీసుకుందామని వాళ్ళు అనుకొని వస్తున్నారు. వీళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళింట్లో కోడళ్ళు కొడుకులు ఉన్నారనుకోండి, వీళ్ళకి చేసింది కాకుండా మళ్ళీ వీళ్ళు వచ్చి కూర్చుంటే, ఎవ్వరు పనులు చేయకపోతే ఇంటిల్లి పాది ఒక్కదాన్ని నేను ఎలా చేయగలనని ఆ తల్లి అనుకుంటుంది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఈమె కావాలని మనం అవాయిడ్ చేయట్లా, మనల్ని భారంగా అనుకోవట్లా.
ఆవిడకి ఒంట్లో శక్తి లేదు. అందువలన ఇంతమందికి చేయగలదా అని ఆలోచించడం వలన పిల్లలేమనుకుంటున్నారు, పెళ్ళికి ముందు మనల్ని అంత బాగా చూసుకున్న తల్లి ఇప్పుడు మనం పిల్లలు వెళ్తే మొహం చూపిస్తుంది. అప్పుడు మనం పిల్లలకి తల్లికి భారం అయిపోయామా? సరే ఇక మీదట మనం వెళ్ళొద్దు అని వీళ్ళు బాధపడతారు. అక్కడ ఎవరిది తప్పని మనం చెప్పలేము. వీళ్ళు అర్థం చేసుకోవాలి, వాళ్ళు అర్థం చేసుకోవాలి. మెల్లగా చెప్పి అమ్మ కొంచెం ఈ చిన్న పనులు మాత్రం చేసి అమ్మ, అమ్మకి ఒళ్ళు బాలేదు అందుకని ముందులాగా నాకు ఓపిక లేదమ్మా చేయలేకపోతున్నా. కోడలుంటే కోడలకు కూడా మీరిద్దరు చెరొక పని చేయండి. గబగబా మనం ముగ్గురం కలిసి చేసామంటే అయిపోతది. అలా మెల్లగా చెప్పినట్లయితే వాళ్ళు చేస్తారు. కొంతమంది పిల్లలు పోమ్మా పని లేదు మేము అక్కడే చేసి వచ్చామంటే మళ్ళీ ఇక్కడికొచ్చి నీకు పని చేయాలా? మేము వచ్చిందే రెస్ట్ తీసుకోవడానికంటే అప్పుడు ఈ తల్లికి ఎవరు రెస్ట్ ఇస్తారు? ఈవిడ 360 రోజులు పని చేస్తూనే ఉంది. ఇక్కడ కొడుకు కోళ్ళకి వండి పెట్టాలి. మళ్ళీ వాళ్ళొస్తే కూతురొస్తే మళ్ళీ వీళ్ళందరికీ చెయ్యాలంటే అప్పుడు ఆమె ఎప్పుడు రెస్ట్ లేదు. ఎవ్వరు పనులు చేయకపోతే ఆమె మాత్రం ఎలా చేస్తదని ఆమె ఆలోచిస్తుంది. దీంట్లో మనం ఎవరిని తప్పు చెప్పలేము. సరేనా? ఇక కొడుకు విషయానికొస్తే ఈ రోజుల్లో తల్లిదండ్రులు కొడుకుకి పెళ్ళవ్వగానే నువ్వు విడిగా వెళ్ళిపో బాబు అని మొహంకి సూటిగా చెప్తున్నారండి. అంతవరకు కొడుకుని ఒక కూతురు ఒక కొడుకు ఉందనుకోండి, తల్లి కొడుకు మీద ఎక్కువ ప్రేమ చూపిస్తుంది, తండ్రి వచ్చి కూతురు మీద ఎక్కువ ప్రేమ చూపిస్తారు. అది అన్ని చోట్ల ఉన్నదే. ఈ తల్లి వచ్చి కొడుకు ఒక్క నిమిషం కనిపించకపోతే నా ప్రాణం నా కొడుకు కనిపించాల, ఇంకా ఫోన్ చేయండి రమ్మనమనండి టైం అయింది అని చెప్పి వాడిని కూర్చొనివ్వరు నుంచోనివ్వరు ఇలా చేస్తూ ఉంటారు. అయ్యా నిన్ను నేను చూడకుండా ఉండలేము అని ఎక్కువ మంచి మంచి ఆ అబ్బాయికి ఇష్టమైనవన్నీ వండి పెట్టడం, బాగా శ్రద్ధ తీసుకోవటం ఇలా చేస్తూ ఉంటారు. వన్స్ మ్యారేజ్ ఫిక్స్ అవ్వగానే అలానే చెప్పేస్తున్నారండి చాలామంది ఈ కాలంలో. బాబు పెళ్ళయింది కానీ నువ్వు విడిగా కాపురం పెట్టేసాయి నాన్న, ఇక్కడొద్దు, ఎప్పుడన్నా రండి పొండి చూసుకుంటాము, పిల్లలతో కూడా రండి చూసుకుంటాం, అదేమీ లేదు. అయితే మాతో మీరు ఉండొద్దు, మీరు విడిగా ఇల్లు తీసుకొని ఉండండి, అందరం కలిసి ఉండొద్దు, పోట్లాడుకోవద్దు, గొడవలు వద్దు. పోట్లాడుకుంటే మనస్పర్ధలు వస్తాయి కదా, విడిపోతాం. అలా కాకుండా నువ్వు విడిగా ఉండు, మేము విడిగా ఉంటాం, అప్పుడప్పుడు కలుసుకుందాం, అది మంచిగా రిలేషన్షిప్ కొనసాగిద్ది. కలిసి ఉన్నామంటే ఎంత మంచి తల్లిదండ్రులైనా ఎంత మంచి కోడలైనా కొడుకైనా కూడా ఏదో గొడవలు వస్తాయి. అందుకని ఇలా ఉందాం అని చెప్తున్నారు. ఇంకొంతమంది మేము పనులు చేయలేము, ఇన్ని రోజులు చిన్నప్పటి నుంచి మిమ్మల్ని పెంచాము, తెల్లవారుజామున లేచి మీకు టిఫన్లు చేయటం, క్యారియర్లు కట్టడం, కాలేజీకి వెళ్ళేటప్పుడు మళ్ళీ వెంటనే జాబ్ దొరికితే మళ్ళీ అదే ఇలానే కంటిన్యూ అవుతూ ఉంది. మేము రెస్ట్ తీసుకోవడానికి లేదు, ఏమీ లేదు. సంపాదించిన సంపాదన అంతా ఇంతవరకు మీకే ఖర్చు పెట్టాము, ఎక్కడికి వెళ్ళను కూడా లేదు, ఏ ప్లేసెస్ చూడలే, ఒక నగా నట్ట మంచి చీర ఏమీ లేదు. ఎందుకంటే సంపాదన తగినట్టే కదా మనం ఉండాలి. అందువలన మేమేమి ఎంజాయ్ చేయలేదు, ఏమి కొనుక్కోలేదు. ఇప్పుడు నేనేం చెబుతున్నానంటే నువ్వు ఎంతో కొంత సంపాదిస్తున్నావు కదా, పెట్టుకొని నీ భార్యను కూడా ఉద్యోగానికి పంపించు. లేదు ఉద్యోగం చేసే అమ్మాయి అంటే చూసుకోండి, మీరిద్దరు మీ ఫ్యామిలీని చూసుకోండి. ఇక మేట మేము కొంచెం ఉన్న లైఫ్ని ఎంజాయ్ చేస్తాం, ఏమన్నా కొనుక్కుంటాం, కమ్మలో చైన్ ఏదన్నా కొనుక్కుంటాం, మంచి బట్టలు కొనుక్కుంటాం, గుళ్ళు గోపురాలు చూడాల, ఏ ప్లేసెస్ చూడాల. అలా నేను మీ నాన్న అప్పుడప్పుడు వెళ్ళేసి వస్తాం. ఇప్పుడు కూడా వంట చేసి పెట్టమంటే కుదరదు అని చెప్తున్నారు తల్లిదండ్రులు. ఈ విధంగా చెప్తున్నారు కొంతమంది. అందుకని మీరు వెళ్ళి విడిగా ఉండండి, పండగలు పబ్బాలు మంచి రోజులు లేకపోతే శని ఆదివారాలు అంటే రండి చూసుకుంటాం, అదేమీ లేదు. అంతేగాని ఇక్కడే ఉండి మళ్ళీ నీకు నీ భార్యకు పొద్దున్నే లేచి 4 గంటలకు లేచి అన్నీ చేసి పెట్టి పంపించి మళ్ళీ ఈవినింగ్ వచ్చి మీరు వచ్చేటప్పటికి టిఫిన్లు చేయటం, నైట్ డిన్నర్ చేయటం ఇవన్నీ కుదరదు, ఓపిక లేదు. అందుకని ఏమనుకోక వెళ్ళురండి, ఇలానే చెప్తున్నారండి. అప్పుడు ఈ పిల్లలు అనుకుంటున్నారు ఇన్ని రోజులు మనల్ని తల్లి నా ప్రాణం అంది, నిన్ను చూడకుండా ఉండలేనంది, ఇప్పుడు మాత్రం పెళ్ళి ఫిక్స్ అవ్వగానే వెళ్ళిరా నాన్న అంటుంది ఏంటి, అప్పుడు ఇవన్నీ డ్రామాలా, నిజం ప్రేమ కాదా అని అనుకునే పిల్లలు కూడా ఉన్నారు. డ్రామాలు కాదు, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఓపిక లేదు చెయ్యలేము ఇంక మేట. అలా చూసినా కూడా కరెక్టే కదండి, పిల్లలు పుట్టిన దగ్గర నుంచి చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు కొంచెం రెస్ట్ తీసుకుందాం, మనకు పెద్ద వయసు అయింది, సరే కోడలు వచ్చి మనకి హెల్ప్ చేసి పనులు భాగం పంచుకుందంటే ఓకే, లేదంటే చేయకపోతే అప్పుడు మొత్తం భారం మన మీద పడిపోయింది, గొడవలు వస్తాయి. ఎందుకు, వాళ్ళు ఉండే చోట వాళ్ళు ఉంటే మనం ఉండే చోట మనం ఉంటే మంచిగా ఉంటుంది. కూతుర్ని ఒక అతని చేతిలో అప్పచెప్పారు, కొడుకుని ఒక అమ్మాయి చేతిలో అప్పచెప్పారు, ఆమె చూసుకుంటుంది. ఇన్ని రోజులు నేను చూసుకున్నా తల్లిగా, ఇప్పుడు నీ భార్య చూసుకుంటుంది, ఉండండి అని పంపిస్తున్నారు. ఇంకొక రీజన్ చెప్తున్నారండి, ఏమంటే పిల్లలు ఇక్కడ ఉన్నట్లయితే బాధ్యతారహితంగా ప్రవర్తిస్తారు.
ఇన్ని రోజులు ఏమంటే తెచ్చిన శాలరీని కొంచెమే సంపాదిస్తున్నాడు. ఆ కొంచాన్ని కూడా దాచిపెట్టుకోకుండా, ఇంటికి ఇవ్వకుండా ఖర్చు పెట్టేస్తున్నాడు విచ్చలవిడిగా. అడిగితే ఇవ్వడు పైసా. ఇస్తానంటాడు, ఇవ్వడు. అందుకని రేపు పెళ్ళైన తర్వాత ఇంకా భార్య వచ్చిందనుకో, ఆ అమ్మాయిని మనం చూసుకోవాలి. ఈ అబ్బాయి సరిగ్గా డబ్బులు ఇవ్వడు. మొత్తం భారం మనం చూసుకున్నాం అనుకోండి, వాళ్ళకి అక్కడ బాధ్యత అనేది తెలియదు. తల్లిదండ్రులు ఉన్నారులే, చూసుకుంటారులే, నాన్న సంపాదిస్తున్నాడుగా, చూసుకుంటాడులే అని చెప్పేసి మళ్ళీ అదే లైఫ్ను కొనసాగిస్తాడు. విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం ఇలా చేయకూడదు. బాధ్యత రావాలి ఈ అబ్బాయి కంటే. తెలుసుకోవాలి, మంచి చెడ్డ అన్నీ తెలుసుకోవాలి. ఎంత ధరలు అమ్ముతున్నాయి వస్తువులు, ఏ ఏ వస్తువులు మన ఇంటికి ఎంత కావాల్సి వచ్చింది, ఎలా ఫ్యామిలీని రన్ చేయాలి, అవన్నీ తెలుసుకుంటేనే కదా రేపు పిల్లలు వచ్చినా ఇప్పుడు మనం పెంచినట్లు వాళ్ళు పెంచగలరు. అలా లేదనుకోండి, మన దగ్గరే ఉంచుకొని మనం ముద్దు చేస్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళకి ఎప్పుడు బాధ్యత రాదు. ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలు కష్టపడాల్సి వచ్చింది. మనం ఎన్ని రోజులు ఉండి వాళ్ళని కాపాడగలం, మన తర్వాత వాళ్ళ లైఫ్ ఏంటి అని ఆలోచించి పిల్లలు ఒక మనస్తత్వాన్ని తెలుసుకొని దారిలో పెట్టడం కోసం విడిగా వెళ్ళి ఉండండి అంటున్నారు. నువ్వు నీ భార్య సంపాదిస్తున్నారు కదా, ఇద్దరు బడ్జెట్ వేసుకోండి, చక్కగా ఫ్యామిలీ రన్ చేసుకోండి. ఒకళ్ళు డబ్బులు ఖర్చు పెట్టినా ఒకళ్ళు డబ్బులు దాచిపెట్టుకోండి. అప్పుడే నీకు అన్నీ తెలిసి వస్తాయి. ఇక్కడ ఉన్నంతకాలం నీకు తెలిసి రాదు. ఈ గొడవలన్నీ మాకొద్దు. రేపు కోడలు వచ్చి అడిగిది, ఏం పెంచారు, ఏం పెంపకం, సరిగ్గానే మీరు పిల్లల్ని పెంచాలి. కరెక్టే అది. ఒక పిల్లవాడు అలా వెళ్తున్నాడు, విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నాడంటే దానికి మనం రీజన్ అనమాట. ఎందుకు? స్టార్టింగ్ స్టేజ్లోనే ఖండించాలి. పిల్లలకి చిన్నప్పటి నుంచి మంచి చెడు చెప్పి పెంచాలి మనం. ఇలా ఖర్చు పెట్టుకోండి, ఇలా ఉండాలి, ఇలా సేవింగ్స్ చేసుకోవాలి, అన్నీ చెప్పి పెంచాలి. అప్పుడు గారాబం చేసాం కొడుకని, ఎక్కువ గారాబం అనమాట చేసేసి ఇప్పుడు వదిలేస్తే వచ్చే అమ్మాయి అన్ని బాధలు పడాలా చెప్పండి? ఇప్పుడు ఏం చేస్తున్నారు? నువ్వు ఇక్కడ ఉంటే దారిలోకి రావు, వెళ్ళు విడిగా అంటున్నారు. ఆ అబ్బాయి మారితే ఉండు, లేకపోతే ఆ వచ్చే అమ్మాయికే కష్టాలు కదండి. ఇలా చేస్తున్నారు. దానికి తల్లిదండ్రులే కారణం. ఇప్పుడు ఈ అబ్బాయి ఆలోచిస్తున్నాడు, ఇన్ని రోజులు మనల్ని ఇలా అల్లారుముద్దుగా పెంచి పెళ్ళవగానే వెళ్ళిపోమ్మంటున్నారు అని వాడి కోపం వచ్చేసింది. ఇప్పుడు నా భార్య రాగానే నేను నా భార్య వాళ్ళకి భారం అయిపోయాం, అందుకని మమ్మల్ని వెళ్ళిపోమ్మంటున్నారు. ఎక్కడ చూసుకోవాల్సి వచ్చిందో, ఖర్చులు ఎక్కువ ఎక్కడ ఎక్కువ అవుతాయో అని చెప్పేసి భారంగా భావించి మమ్మల్ని విడిగా వెళ్ళమంటున్నారు అని అనుకుంటున్నారు. తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు? విడిగా పెట్టినట్లయితే ఇప్పటికైనా బాధ్యత అనేది వస్తుంది, నేర్చుకొని అన్నీ మంచిగా సక్రమంగా ఉంటే తర్వాత అయినా వచ్చి ఉండని అని అనుకుంటున్నారు. లేదంటే అట్లానే ఉండని, వాళ్ళకి అలానే ఇష్టం అయితే అలానే ఉండని అని అనుకుంటున్నారు. ఇప్పుడు తీసుకెళ్ళి విడిగా పెట్టేస్తున్నారు. పెట్టడం వలన ఏమవుతుంది? ఇప్పుడు భార్య అని ఆవిడ తల్లిలాగా ఊరుకోదు కదా. ఖర్చు పెట్టండి అంటదా భార్య అని ఆవిడ? అందు. ఎందుకంటే రెంట్ కట్టాలి, తిండి తినాలి, బట్టలు కొనుక్కోవాలి, అన్ని ఖర్చులు ఉంటాయి కదండి. నువ్వు సంపాదించేదే తక్కువ సంపాదన. ఖర్చు పెట్టుకో అంటే ఎలా ఫ్యామిలీ రన్ చేస్తారు? అన్నీ అడుగుతుంది స్ట్రిక్ట్గా. తల్లి అడగలేదు, భార్య అడుగుతుంది. ఏమండి ఎంత సంపాదిస్తున్నారు, తీసుకురండి, ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారు, మన ఇద్దరమే కదా ఉంది, వీటికే ఖర్చు పెట్టాలి, వీటికి ఖర్చు పెట్టకూడదని దారిలో పెట్టుకుంటుంది. అణిగే వాళ్ళు ఉన్నారు, అణగని వాళ్ళు ఉన్నారు. అణగని వాళ్ళు ఉంటే పెట్టుకుంటే గొడవలు, అందుకని నైస్గా పంపించేస్తున్నారు. ఇలా అన్నీ చేస్తున్నారు. దీన్ని పిల్లలు వచ్చి వేరేలాగా భావిస్తున్నారు. మనల్ని భారంగా అనుకొని మన తల్లిదండ్రులు బయటకు పంపించేస్తున్నారు. చాలామంది ఇప్పుడు చెప్పే విషయం, నీకు పెళ్ళవగానే నేను విడిగా పెట్టేస్తాను. కొడుకు దగ్గర ఇలానే చెబుతున్నారు, విడిగా పెట్టేస్తాం అంటున్నారు. అయితే ఇది మంచిదా కాదా? మీరు కింద కమెంట్ సెక్షన్లో నాకు పెట్టండి. మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి, కమెంట్స్ పెట్టండి. అప్పుడే నాకు తెలుస్తుంది మీరేమనుకుంటున్నారని. పెట్టండి, మంచిదా చెడ్డదని. కొన్ని రకాలుగా ఆలోచిస్తే మంచిదిగా ఉంది, కొన్ని రకాలుగా ఆలోచిస్తే ఇలా విడిగా పెట్టామనుకోండి, రేపు మన పెద్దవాళ్ళు అయిన తర్వాత మనల్ని ఎవరు చూసుకుంటారు? అప్పుడు మమ్మల్ని వెళ్ళండి అని ఎల్లగొట్టి విడిగా పెట్టారు కదా, ఇప్పుడు మీకు వయసు అయిపోయిన తర్వాత మేము వచ్చి మీతో ఉండి మిమ్మల్ని చూసుకోవాలా, మీ మంచి చెడ్డలు చూసుకోవాలా? అవన్నీ మాకు కుదరదమ్మా, మాకు వెళ్ళడం రావడం ఇదే సరిగ్గా ఉంది, మీరే చూసుకోండి అనే పిల్లలు కూడా కోపాన్ని మనసులో పెట్టుకొని అంటారు చాలామంది. ఆ రోజు కొంత మీద కూర్చొని విడిగా పెట్టారు. వీళ్ళు ఎందుకు విడిగా పెట్టారు? మంచిగా తెలుసుకుంటారు వాళ్ళ బాధ్యతలని పెట్టారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? అప్పుడు బాగున్నారు, వాళ్ళిద్దరు జాలీగా ఉండాలని మనల్ని పంపించేశారు, ఇప్పుడు వీళ్ళకి రోగాలు వస్తే మనం చూడాలా అనుకుంటున్నారు. ఇలా రెండు రకాలుగా ఉంది. కానీ దేని వల్ల వాళ్ళు చేశారని వీళ్ళకి తెలియదు. వీళ్ళు ఎందుకు అనుకుంటున్నారు, ఇప్పుడు మనం అంత మంచిగా పెంచామే అని వీళ్ళు అనుకుంటారు. మధ్యలో వాళ్ళని హర్ట్ చేసేలాగా వెళ్ళండి అని వెళ్ళగొట్టడం వల్ల వాళ్ళు అలా అనుకుంటున్నారని వీళ్ళకి తెలియదు. ఇప్పుడు ఎవరు చేసేది కరెక్ట్, అసలు ఏంటి, ఇది కరెక్టేనా? కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చాలా ఉన్నాయి, పెడతాను ముందు. ఇవి చూసి మీరు
తల్లిదండ్రులైనా పిల్లలైనా ఈ వీడియో చూసారనుకోండి, ఆలోచించండి. ఆలోచించి మంచి డెసిషన్ తీసుకోండి ఎలా మనం చెయ్యాలి అని. పిల్లలు ఇప్పుడు ఇలాంటి వీడియోస్ చూడడం వల్ల ఓహో! మన తల్లిదండ్రులు ఎలా అందువల్లనేనా అనుకోవడానికి గూడా ఛాన్సెస్ ఉంది. సరే, సరే దానివల్లనేనా భారంగా మనల్ని అనుకోవట్లేదు. ఎవరి పిల్లలు ఎవరికి భారం కాదండి. బాధ్యతలు తెలియాలని చెప్పి ఇలా చేస్తున్నారు. ఇంకోటొచ్చి ఓపిక ఉండదు. వయసు పెరిగే కొద్దీ ఓపిక ఉండదు కదా! దానివల్ల పనులు చేయలేక కష్టపడుతున్నారే తప్ప పిల్లలు ఎలా తల్లిదండ్రులకు భారం అవుతారు చెప్పండి. ఇలా భారంగా అనుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఎక్కడో ఒక చోట ఉంటారు. లేకుండా లేరు. అయితే అందరూ అలా అనుకోరు. వాళ్ళ పిల్లలు కదా! వాళ్ళు మంచిగా ఉండాలి. వాళ్ళకి చెయ్యాలనుకుంటారు. ఓపిక లేనప్పుడు ఏమీ చేయలేరు. ఇదే విషయం. మీరు కూడా పిల్లలు కూడా అర్థం చేసుకోండి. తల్లిదండ్రులు కూడా అలా మొహాన కొట్టకుండా నిదానంగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి చూడండి. సరేనా? అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాదు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మంచిగా. మంచి మంచి వీడియోస్ వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.